కల్కి 2898 ఏడి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అవుతున్న పేర్లలో ఇది అన్నిటికంటే ముందుంది. దీనికి కారణం ఈ సినిమా అంతల ప్రభావాన్ని చూపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రం విడుదలకి ముందే ఎన్నో అంచనాలను ఏర్పరచుకుంది. ఫలితంగా ఎంతో గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి టాక్ తో పాటు రెస్పాన్స్ కూడా అదిరిపోయేలా లభించింది. ఫలితంగా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించింది. మరి కల్కి 2898 ఏడి రెండవ రోజు బాక్సాఫీస్ కలెక్షన్లపై ఓ లుక్కేద్దాం. కల్కి 2898 ఏడి మూవీకి నైజాంలో 65 కోట్లు, సీడెడ్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగులో 168 కోట్లు బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్లతో కలుపుకొని 370 కోట్ల వ్యాపారం జరిగింది. అలాంటి టాక్ తో భారీగా టెక్నికల్ వండర్ గా రూపొందించిన కల్కి 2898 ఏడి మూవీకి అన్ని ఏరియాల్లోనూ అదిరిపోయే పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే ఈ సినిమాకు రెండవ రోజు అన్ని ఏరియాల్లోనూ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ విశ్లేషకుల అంచనాలు వేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఫలితంగా మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 48 కోట్లు షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాలను కలుపుకొని 50 కోట్లు రాబట్టింది. ఇలా మొదటి రోజు దాదాపు 100 కోట్లు రాగా రెండవ రోజు 300 కోట్లు షేర్తో పాటు 450 కోట్లు గ్రాస్ ను ఇది వసూలు చేసింది.